హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మముడి సీరియల్ని అయితే ఒక్క ఎపిసోడ్లోనే మొత్తం టోటల్గా అయితే ఎండింగ్కి అయితే తీసుకొచ్చారనమాట. ఇక స్వప్న అయితే డెలివరీ అవుతుంది. స్వప్నకైతే ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి అప్పన్న అయితే కావ్యకైతే ఆఫీస్లో ఉన్న కావ్యకైతే ఫోన్ చేసి చెప్తుందనమాట. అలానే 3 నెలల ట్రైనింగ్ అని చెప్పేసి అప్పు కూడా ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఎస్ఐగా వస్తుంది అనమాట. అలానే కోమల మన సీతారామయ్య కూడా స్పృహలోకి అయితే వస్తాడనమాట. ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్ ఇవేనమాట. పూర్తి ఎపిసోడ్ని చెప్తాను ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్వప్న అయితే బిడ్డను తీసుకొని ఇంటికి రావటం, తల్లి బిడ్డకి కళావతి అయితే హారతి ఇచ్చి వాళ్ళని ఆహ్వానించడం అంతా చాలా గ్రాండ్గా అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక ఇందిరాదేవి మహాలక్ష్మి పుట్టింది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగానే ధాన్యలక్ష్మి రుద్రాణి మాత్రం ఎప్పుడు ఇక ఆస్తి గురించి అనమాట, వాళ్ళకి ఆస్తి గురించే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇక అప్పుడైతే ధాన్యలక్ష్మిని చూసి ధాన్యలక్ష్మి పూర్తిగా మారిపోయిందని చెప్పేసి అపర్ణాదేవి సుభాష్ ఇంద్రాదేవి అని చెప్పేసి అనగానే ఇప్పుడు కూడా ఆస్తి గొడవ ఏంటి నీకు అని చెప్పేసి ప్రకాశం అయితే భార్యను అయితే తిడతాడనమాట. ఈ ఆడపిల్ల పుట్టిన సందర్భంలో చాలా హ్యాపీగా ఉంటే ఈ ఆస్తి కూడా నువ్వు ఇక వదలవా అని చెప్పేసి తిడతాడు. ఇక వెంటనే ధాన్యలక్ష్మి రాజు 3 నెలల గడువు అడిగాడు కదండి, ఆ గడువు దగ్గర పడుతుంది కదా, మాకు ఇంకా సమాధానం చెప్పే రోజు వస్తుంది, ఆ తర్వాత ఆస్తి పంపకాలి కదా అని చెప్పేసి అంటదనమాట. ఇంకా రాజు అయితే షాక్ అయిపోతాడు. ఇంక మొత్తానికైతే ఈ ఆస్తి గోల గురించి వాళ్ళు వదిలేలా లేరని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా అంతలోనే రాజుకైతే ఫోన్ కాల్ అయితే వస్తుందన్నమాట. ఇంకా డాక్టర్ అయితే ఫోన్ చేసి మీ తాతయ్య గారు కళ్ళు తెచ్చారు, వచ్చి చూడండి అని చెప్పేసి ఫోన్లో డాక్టర్ చెప్పడంతో ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇందిరాదేవి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. ఇక కావ్య వెంటనే మన ఇంటికి మహాలక్ష్మి పుట్టి మనకి మంచి శుభవార్తను తెచ్చిందని చెప్పేసి వాళ్ళ స్వప్నక కూతురు గురించి పొగుడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అలానే ఇందిరాదేవి అపర్ణాదేవి కూడా ఆడపిల్ల పుట్టిన వేళ విశేషం మన ఇంటికి అని చేసి స్వప్న కూతురుని అయితే పొగుడుతూ ఉంటారనమాట. ఇంకా తర్వాత రాజ్, కావ్య, ఇందిరాదేవి అయితే హాస్పిటల్కి అయితే వెళ్తారనమాట. సీతారామయ్య అయితే కళ్ళు తెరుస్తాడు. ఇంకా ఇందిరాదేవితో మాట్లాడుతూ చిట్టి, నన్ను నీ నుంచి దూరం చేయడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటాను, అందుకే దేవుడు మళ్ళీ నీ దగ్గరికి పంపించేశాడు, నీ పూజలు వ్రతాలు నన్ను కాపాడాయి చిట్టి అని చెప్పేసి ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇక వెంటనే ఇందిరాదేవి లేదు బావా, నువ్వు చేసిన మంచి నేను కాపాడిందని చెప్పేసి ఇందిరాదేవి అయితే మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా ముసలాయనతో ఇంతలోనే డాక్టర్ అయితే వస్తాడనమాట. ఇక వచ్చి వాళ్ళందరిని చూసి ఇక్కడ ఇంతమంది అస్సలు ఉండకూడదండి, రాజు మీరు నాతో రండి అని చెప్పేసి రాజుని పక్కకైతే తీసుకెళ్ళి, రాజు మీ తాతయ్య గారు ఇప్పుడే కోమాల నుంచి బయటకు వచ్చారు కాబట్టి కనీసం 1 వీక్ అయినా అబ్జర్వేషన్లో ఉండాలి, ఇక మీరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉండడంతో సరే డాక్టర్ అని చెప్పేసి రాజు అని చెప్పేసి ఇక తాతయ్య కోలుకునేలోగా ఎలాగైనా సరే ఇంటికి ఉన్న సమస్యలను మొత్తం క్లియర్ చేసుకోవాలని చెప్పేసి రాజు అయితే మనసులో అనుకుంటూ ఉంటాడనమాట. ఇక తర్వాత సీన్లో అప్పునైతే చూపిస్తారనమాట. అప్పు అయితే ఇక పోలీస్ ట్రైనింగ్ అయితే పూర్తయిపోయి పోలీస్ ఆఫీసర్గా ఎంట్రీ అయితే ఇస్తుంది అనమాట. ఇక స్టార్టింగ్లోనే అప్పు డ్రెస్లో అయితే కనిపించి గన్ను అయితే పట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని ఇక కనకం ఇంటికి అయితే వెళ్తుంది అనమాట. కనకం వెనకాలే నుంచొని హ్యాండ్సప్, నువ్వు చేస్తున్న తప్పులని నా నోటీస్కి వచ్చాయి, పద స్టేషన్కి కనకం అని చెప్పేసి అప్పునైతే అనగానే ఇంకా అప్పు అయితే ఎవరా ఏంటి అని కూడా చూసుకోకుండా చాలా భయపడుతూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే కృష్ణమూర్తి నవ్వుతూ వచ్చి ఏంటి కనుక కన్న కూతురు కూడా గుర్తుపట్టలేకపోతున్నావా అని చెప్పేసి అనగానే అప్పు అని చెప్పేసి అంటదనమాట. ఇక కళ్యాణ్ కూడా వస్తాడనమాట. అప్పుడే అవును అత్తయ్య గారు మన అప్పునే అని చెప్పేసి అనడంతో ఏంటి నన్నే ఏడిపిస్తావా, అవును నీ సంగతి చెప్తా అని చెప్పేసి చీపురు కట్ట తీసుకొని అప్పునైతే ఇల్లంతా తిప్పుతుందనమాట. అలా సరదాగా వాళ్ళ మధ్య కొంచెం కామెడీ సీన్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక కనకం అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఇక అప్పునైతే మెచ్చుకుంటూ ఉంటుందన్నమాట. ఇక కృష్ణమూర్తి కూడా నువ్వు ఇంత సాధించావంటే దానికి కారణం నా అల్లుడు గారేనమ్మా, నువ్వే తనకి సపోర్టుగా ఉండి చదివించి తన్ని పోలీసింగ్ చేసావని చెప్పేసి ఇక కృష్ణమూర్తి అయితే చాలా సంతోషంగా ఉంటాడనమాట. మరి మీ ఇంటికి వెళ్ళారా, విషయం చెప్పారా అని చెప్పేసి అడగగానే లేదని చెప్పేసి అప్పు కళ్యాణ్ అయితే చెప్తారనమాట. ఇక వెంటనే కనుక ఇంటికి వెళ్ళండి రా, అర్జెంటుగా వాళ్ళ ఆశీర్వాదం కూడా మీకు కావాలి కదా అని చెప్పేసి అప్పుతో అయితే చెప్తుంది. సరేనమ్మా అని చెప్పేసి అప్పు కళ్యాణ్ అయితే అంటారనమాట. ఇక తర్వాత సీన్లో అయితే ఇందిరాదేవి అయితే స్వప్న కూతురుతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. చిన్న పాప కదా, పాపతో మాట్లాడుతూ నీ వల్లే తల్లి మా బావ బాగున్నాడని చెప్పేసి నీకేం కావాలో చెప్పు అది ఇస్తానని చెప్పేసి పిల్లతో మాట్లాడుతూ ఉండగానే ఇక వెంటనే రుద్రాణి మా అసలు మాకు రాసి ఇచ్చేయమ్మా చాలు అని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతూ ఉండగానే నీ మనవరాలు పెద్దయ్యి అదే మాట నన్ను అడగమను అప్పుడు ఇచ్చేస్తా అని చెప్పేసి ఇందిరాదేవి ఆనందం ఇక అందరూ ఒక్కసారిగా నవ్వుతారనమాట. ఇప్పుడు ఆస్తి గొడవలు వద్దు, పాపతో కొన్ని రోజులు సంతోషంగా ఉందా అని చెప్పేసి అపర్ణాదేవి అయితే అంటదనమాట.
ఇంకా నెక్స్ట్ ఏంటంటే అప్పు కళ్యాణ్ కూడా ఇంటికైతే వచ్చేసి పోలీస్ అయింది అని అప్పు అని చెప్పేసి కళ్యాణ్ చెప్పడం, ఇంకా ధాన్యలక్ష్మిలో మార్పు రావడం. ఇదే ఫ్రెండ్స్ ఇంకా ఈ సీరియల్ని అయితే ఎండ్ చేయాలనుకుంటున్నారో ఏమో డైరెక్టర్ గారు. ఇది ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.